అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలులో నేను కూడా బౌన్సర్ డ్రెస్ వేసా. గల్లీ బౌన్సర్లు వీళ్ళకి ఎలాంటి బౌన్సర్ల పేరుతోటి ఈవెంట్ చేసేవాళ్ళు లాస్ట్ లో మీడియాని తోక తగిలించుకునేదాను పొలిటికల్ గా రాజకీయ అండ ఎమ్మెల్యేల చేత మంత్రుల చేత ఈవెంట్లు మేము చేస్తామని చెప్పేసి ఏదైనా సెలబ్రిటీలు మేము తీసుకొస్తాం, మొత్తం మేమే చూసుకుంటాం, మీడియా వాళ్ళని కూడా మేమే కవర్ చేస్తామని చెప్పేదాను లోకల్ గా ఉన్నటువంటి ఒక 2-3 యూట్యూబ్ ఛానల్స్ తోటి కూడా వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకొని ఎవరైతే జర్నలిస్టులు వాస్తవంగా ఒక పొలిటికల్ లీడర్ ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఎమ్మెల్సీ గాని ఇతర ఎంపీ గాని ఎవరన్నా ఒక లీడర్ ఆ ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వార్తని లోకల్ గా ఉన్నటువంటి ఛానల్స్ కవర్ చేయాలి, ప్రింట్ మీడియా గానీ ఎలక్ట్రానిక్ మీడియా గానీ. ఈ క్రమంలో మొన్న ఒక కాలేజీ ఫంక్షన్ లో కూడా మరి ఆ ఈవెంట్ కు సంబంధించి ఒక మీడియా, ప్రౌడ్ మీడియా, జాగ్రత్తగా వినండి, వీడికి గర్వం ఎక్కువ, బాగా 2 క్వింటాలు బరువుంటాడు, ఆ కొడుకు దిట్టంగా బర్రె తిరిగినట్టు తింటాడు వీడు. ప్రౌడ్ మీడియా వాడు ఏం చేస్తాడయా అంటే ఈవెంట్లు ఒప్పుకుంటాడు, సరే ఏదో పొలిటికల్ గా చెప్పించుకుంటాడు, ఈవెంట్లు ఒప్పుకుంటాడు, వాడి సాగు వాడి జావనై. ఇప్పుడు ఈవెంట్లు ఒప్పుకున్నప్పుడు అక్కడ బౌన్సర్లు పెడతాడు, ఒక 50 మంది 60 మంది బౌన్సర్లు. అసలు ఈ బౌన్సర్లకు అసలు లైసెన్స్ ఉందా? బౌన్సర్లు అనేవాళ్ళు అక్కడ ఎవరైతే సెలబ్రిటీ వస్తారో వాళ్ళకి రక్షణగా ఉండాలి. వచ్చిన వాళ్ళ మీద ఇష్టారీతిన దాడి గనక చేస్తే వాళ్ళకి బౌన్సర్లకి చట్టాలు ఉంటాయి, కఠినమైనటువంటి చట్టాలు ఉంటాయి. ఒక పోలీస్ అధికారి గనక, ఒక కానిస్టేబుల్ గాని, ఒక ఎస్ఐ గాని, సిఐ గాని 500 నుంచి 1000 మంది జనాలను కూడా కంట్రోల్ చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి దానికి సంబంధించినటువంటి తర్ఫీదు శిక్షణ ఉంటది, ఏ విధంగా క్రౌడ్ కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించినటువంటి మెలకువలన్నీ కూడా వాళ్ళకి ఆ శిక్షణ టైంలో కూడా నేర్పిస్తారు. ఏదో 4 జిమ్ముకు పోయి నేను కూడా చూడండి నిలువుగా ఉండా, నేను కూడా బౌన్సర్లకు పనికి వస్తాగా, నేను కూడా డ్రెస్ వేసుకొని వచ్చి ఆడికి వచ్చిన వాళ్ళ మీద ఇష్టారీతిన పట్టం స్టార్ట్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా. అసలు ఈ మీడియా వాడికి లైసెన్స్ ఉందా అది గమనించాలా. ఈవెంట్ల పేరుతోటి వచ్చినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మీద దాడి చేయటం, బౌన్సర్ల రెచ్చగొట్టడం, అసలు బౌన్సర్లకు సంబంధించి వీళ్ళకి చట్టాలు కూడా ఉన్నాయి కొన్ని. ది ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ చట్టం, పస్రా అంటారు దీన్ని. దీనికి సంబంధించి ఒక చట్టం కూడా ఉంది, బౌన్సర్లు ఏ విధంగా నడుచుకోవాలని. దీనికి సంబంధించి ఆ చట్టంలో మనకేం చెప్తున్నాయా అంటే, బౌన్సర్లు ఇట్స్ నాట్ రికగ్నైజ్డ్ ద గవర్నమెంట్ అఫీషియల్స్, ప్రభుత్వం గుర్తించినటువంటి వాళ్ళు కాదు బౌన్సర్లు అనేవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారంటే 2005 ప్రకారం వీరిని భద్రతా సిబ్బందిగానే పరిగణించాలి. రిజిస్టర్ అయిన ఏజెన్సీలు నేర చరిత్ర ప్రవర్తన ఆధారంగానే భద్రతా సిబ్బందిని తీసుకోవాలి. బౌన్సర్లుగా వారు ప్రవర్తించాల్సిన తీరు, ఇతర అంశాల శిక్షణ ఇవ్వాలి. కేవలం భద్రత కల్పించడమే తప్ప ఇతరుల మీద దాడి చేయరాదు అని చట్టం మనకు చెప్తుంది. ఈవెంట్ల దగ్గర వీరు హద్దు దాటి ప్రవర్తిస్తే పోలీస్ అధికారులు దక్కి మనం హ్యాపీగా కంప్లైంట్ చేయొచ్చు. బౌన్సర్ల పేరుతో ఇప్పుడు ఒంగోలులో కూడా కొత్త ట్రెండ్ అయిపోయింది. ఒక ఈవెంట్ ఒప్పుకోవటం, ఒక 30 మంది 40 మంది బౌన్సర్లు రోజుకు ఒక 1000 రూపాయలు ఇచ్చి బౌన్సర్లను పెట్టుకోవటం, ఆ ఈవెంట్ కు వచ్చినటువంటి ప్రజలను దాడులు చేయించటం, మీడియా వాళ్ళని కొట్టడం. మరి నిన్న జరిగింది కదా అక్కడ, నిన్న ఆ కాలేజీలో కూడా ఆ కాలేజీ యాజమాన్యం మరి ఇలాంటి ఈవెంట్లు చేసే వాళ్ళని ఎలా ప్రోత్సహిస్తుందో, ఈ రోజు కూడా వాడు ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లో కూడా పోలీస్ సంబరాలు చేస్తూ ఉన్నాడు. సో ఇలాంటి వాళ్ళ ప్రజలు కూడా నమ్మకూడదు. ఇలాంటి వాళ్ళకి ఈవెంట్లు ఇస్తే అది మీడియా కూడా రాదు రాబోయే రోజుల్లో. అలా ఆ ప్రౌడ్ మీడియా వాడు కనుక ఒంగోలులో ఎక్కడైనా ఒక ఈవెంట్ కనుక చేస్తే దానికి మీడియా రాకుండా కూడా మరి ఇప్పుడిప్పుడే కొంత చర్యలు తీసుకుంటున్నారని కూడా జర్నలిస్టులు అందరూ కూడా మరి చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఏదైనా బౌన్సర్లు పెట్టి మీడియాపై దాడి చేయించడం అది చాలా దుర్భేద్యమైనటువంటి పరిస్థితి. ఇలాంటి ప్రౌడ్ మీడియా గర్వం అనచాలి. బీచ్ లో కూడా అక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద రూల్స్ గా ప్రవర్తించడం, మీడియా వాళ్ళు వీడియోలు తీయడానికి లేదు, ఇది నా గవర్నమెంట్ దగ్గర నుంచి నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను, నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటే నువ్వు డబ్బులు తీసుకుంటావో, నువ్వు గవర్నమెంట్ నుంచి ఎవరెవరు కాలు పట్టుకుంటే నీకు ఆ కాంట్రాక్ట్ వచ్చింది అందరికీ తెలుసు. బీచ్ లో కూడా అక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళ మీద రూల్స్ గా ప్రవర్తించడం, మీడియా వాళ్ళు వీడియోలు తీయడానికి లేదు, ఇది నా గవర్నమెంట్ దగ్గర నుంచి నేను కాంట్రాక్ట్ తీసుకున్నాను, నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటే నువ్వు డబ్బులు తీసుకుంటావో, నువ్వు గవర్నమెంట్ నుంచి ఎవరెవరు కాలు పట్టుకుంటే నీకు ఆ కాంట్రాక్ట్ వచ్చింది అందరికీ తెలుసు. ఫ్లెక్సీల కాంట్రాక్ట్, స్క్రీన్ కాంట్రాక్ట్ ఎలా వచ్చిందో జనాలకు తెలియకపోవచ్చు, కొంతమంది తెలుసు. సో రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా
ఈ ప్రౌడ్ మీడియా పై రాబోయే రోజులు ఇంకా కఠినంగా కూడా జర్నలిస్టుల జోలికి వచ్చాడంటే వాడి పతనం స్టార్ట్ అయినట్టే. అది పొలిటికల్ లీడర్ కానీ లేకపోతే ఇంకా ఎవడైనా కానీ. సో ఒక్కొక్కసారి ఏమైందంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా శృతి మించినప్పుడు, కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువైనప్పుడు మరి ఇలాంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. సో వాడికి మరి బాగా కొవ్వు బలిసి నెత్తికెక్కి కపాలం ఇదిగా ఉంది. ఇదే ప్రౌడ్ మీడియా వాడు లోకల్ గా ఉన్నటువంటి ఏదైనా యూట్యూబర్ మీద కానీ, లోకల్ గా ఉన్నటువంటి ఛానల్ మీద, కెమెరామెన్ల మీద కానీ, రిపోర్టర్ల మీద కనుక పెడితే 5 నిమిషాలు దిగబడిపోతారు. ఇదే ప్రౌడ్ మీడియా మీద కేసు పెడితే వరకు స్పందించలేదంటే మరి ఎటు పోతుంది వీళ్ళ మనం పరిపాలించేది? కుంభాలు తిని బౌన్సర్లు మేపుతూ జనాలను రెచ్చగొట్టడం కూడా కరెక్ట్ కాదు. అసలు ఒంగోలులో బౌన్సర్లకి ఏ బౌన్సర్లకు పర్మిషన్ ఉంది? ఒంగోలులో బౌన్సర్ల పేరుతోటి ప్రజలపై దాడులు చేస్తున్నటువంటి బౌన్సర్లు కట్టడి చేయాలి. అసలు బౌన్సర్లకు లైసెన్స్ ఉందా? మరి టీ షర్ట్లు వేసుకొని నాలాగే ఇలాంటి టీ షర్ట్లు వేసుకొని మరి అక్కడికి వచ్చేటువంటి ప్రజల్లో, ఆ ఈవెంట్ దగ్గరకు వచ్చేటువంటి ప్రజల్లో ఈ ఈవెంట్ ఆర్గనైజర్ల పేరుతోటి వాళ్ళందరిని నెట్టి దాడులకు ఉసిగొలుపుతున్నటువంటి ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజర్లు లాస్ట్ లో మీడియా తగిలించుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి ఆ మీడియాలని మరి కట్టడి చేయాలని మరి ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలంతా కోరుకుంటున్నారు. మరి బౌన్సర్లు అంటే మనకి శత్రుత్వం కాదు, ఆ ఈవెంట్ ఆర్గనైజర్ చేసేటువంటి కొన్ని చెత్త పనులే ఈరోజు ఒంగోలులో అర్థం పడతాయని కూడా తెలియజేస్తారు.